ద్రోణుడు ద్రుపదుడి వద్దకు వెళ్ళి, రాజా, నేను నీ బాల్యమిత్రుణ్ణి, నిన్ను చూడాలని వచ్చాను, ఒకే చోట ఉన్నాం కదా, అప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను అని ప్రేమగా మాట్లాడుతుంటే ద్రుపదుడు సహించలేకపోయాడు. ఆ మాటలు వినలేకపోయాడు. అతడి కోపం వచ్చింది. అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి. ఎవర్రా నువ్వు నాకు స్నేహితుడు? ఐశ్వర్య మదంతో గర్వించి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ, నీ బుద్ధి సంకుచితమైన బుద్ధి, నీకు పరిపక్వం రాలేదు, దుష్టుడా, నీకు నేను మిత్రుని ఎలా అవుతాను? చూడండి, చాలామంది పైకి వెళ్ళిపోతే, అంటే పైన ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, పలుకుబడి ఎక్కువ అయిపోతే చిన్నప్పుడు స్నేహితులు వస్తే గంటేమని చెప్పరా అని చెప్పేస్తారు, గంటేస్తారు కూడా, ఎవరు పలకరించరు. ఇది లోక తీరు ఇప్పుడు జరుగుతూ ఉండేది. మిత్రుని ఎలా అవుతాను నేను నీకు? నీకు నే రాజు, నీకు నాకెక్కడరా? నీకు నువ్వెవరో నేనెవరో, పైగా అందరికీ వినిపించేలాగా ఇంత గట్టిగా చెప్పడం ఏమైనా బాగుందా? మూర్ఖుడా, నీ వంటి వాడికి నా అంతటి చక్రవర్తి ఎలా మిత్రుడవుతాడని అనుకుంటున్నావు? మహారాజులకు సంపదలు, డబ్బు లేని నీ వంటి దరిద్రులతో ఎక్కడ కూడా స్నేహం కుదరదు. కాలం గడిచిన కొద్దీ స్నేహాలు కూడా నశించిపోతూ ఉంటాయి, మామూలుగా అవుతూ ఉంటుంది కదా. అలాగే మన స్నేహం కూడా నశించిపోయింది. నీకు తెలుసా, గతంలో నువ్వు నేను సమానమైన వయస్సు కలవారం కాబట్టి ఇద్దరు బాగా ఉంటివి, నీతో నాకు స్నేహం ఉండేది కనుక నేను ఆ సమయంలో నీతో కాస్త చనువుగా ఉన్నాను. తర్వాత కాలం గడిచింది, వయస్సు పెరిగింది. మనకు మానవుడు వయస్సు పెరిగే కొద్దీ వృద్ధుడైనట్లుగా స్నేహం కూడా కాలక్రమానుసారంగా క్షీణిస్తుంది కదా, ఎక్కువ రోజులు ఉండదు కదా. స్నేహం అనేది చచ్చేంత వరకు ఉండదు, అట్లా క్షీణిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. ఇది నువ్వు తెలుసుకో. పూర్వం నీతో నాకు స్నేహం ఉంది అంటే శక్తి సామర్థ్యాను అనుసారంగా ఏర్పడింది కదా. అప్పుడు మన శక్తి సమానంగా ఉంది, ఇప్పుడు లేదు. కాలం గడిచినట్లుగానే మన స్నేహము నశించింది. ఒక మాట చెబుతున్నాను విను. న సఖ్య మజరం లోకే హృది తిష్టతి కస్యచిత్ కాలోకేనం విహరతి క్రోధో వైనం హరత్యుత. ఈ లోకంలో ఎవడికి శాశ్వతమైన స్నేహము మనస్సులో కూడా స్థిరంగా ఉండదు. మంచి స్తుతి ఇది. కాలమే ఇద్దరిని వేరు చేస్తుంది, లేదా క్రోధం స్నేహాన్ని హరిస్తుంది. కాలమే దూరం చేస్తుంది, లేక క్రోధంతో కూడా దూరం అయిపోతాం. కనుక ఇలా నశించిపోయేటువంటి స్నేహం మీద నమ్మకం పెట్టుకోకు. మనం చిన్ననాటి స్నేహితులం అనే భావనను మనస్సులో నుంచి తొలగించుకో. మనం గతంలో కలిసి ఆడాము, పాడాము, చదువుకున్నాము, అది నిజమే. ఇప్పుడు అలా కాదు కదా. కాలం మారింది, వయస్సు పెరిగింది, మనం పెద్దవాళ్ళు అయ్యాము. కనుక మన మధ్య స్నేహం ఉండదు. ఎందుకంటే నా దరిద్రో వసుమతక నా విద్వాన్ విదుష సఖ నా సూరస్య సఖా క్లీబగ సఖి పూర్వం కిమిష్యతే. ధనవంతుడికి దరిద్రుడు, పండితుడికి పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడు మిత్రులుగా ఉంటారా చెప్పండి? అంటే ఏమని అర్థమవుతుంది మనకు? ధనవంతుడికి దరిద్రుడు ఎప్పుడైనా స్నేహితుడు ఉంటాడా? ఉండడు కదా. ధనవంతుడికి ఎవడు ఉంటాడు? ధనవంతుడే ఉంటాడు. దరిద్రుడికి ఎవరు ఉంటారు? దరిద్రుడు కూడా ఒక స్నేహంగా ఉండడట. వాళ్ళ దరిద్రం వాళ్ళకి, వీళ్ళ దరిద్రం వాళ్ళకు. దరిద్రమే వాడికి స్నేహం, అంతే దరిద్రుడికి. ధనవంతుడు దరిద్రుడు స్నేహం ఎప్పటికీ చేయడు. ఇక పండితుడికి పండితుడు, పామరుడు, పరాక్రమశాలికి పిరికివాడ మిత్రులుగా ఉంటారా చెప్పు? ఖండిత పరాక్రమశాలి ఎవరు ఉన్నారండి? వాళ్ళకి పిరికివాడు ఎవరైనా మిత్రులుగా ఉంటారా? లేదు, ఉండరు కదా. ఊహించటానికి కూడా ఇది బాగలేదు కదా.
అందుచేత గతములోని మైత్రి గురించి ఇప్పుడెందుకు మర్చిపోను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? గతం గతః యయోరేవ సమం విత్తం యయోరేవ సమం శ్రుతం తయోర్వివాహ సఖ్యం చ నతు పుష్ట విపుష్టయోగో నతు పుష్ట విపుష్టయోగో. ఆస్తి అంతస్తు సమానంగా ఉన్నవారికి, ధనం సమానంగా ఉన్నవారికి, చదువు సమానంగా ఉన్నవారికి మాత్రమే ఒకరితో ఒకరికి వియ్యం సంబంధం కుదురుతుంది, స్నేహం కుదురుతుంది. అంతేగాని ధనికుడికి దరిద్రుడితో ఎప్పుడూ కూడా మైత్రి కుదరదు. అంటే నువ్వు దరిద్రుడు నువ్వు అని అర్థం. బాగా సభలో బాగా అవమానం చేస్తున్నాడు. చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు వీళ్ళు. చాలా అవమానాన్ని భరించలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. రాజసభ అది. ఆచారాలు పాటించేవాడికి, అంటే ఆచారాలు పాటించిన వాడు కూడా మిత్రుడు కాలేడు కదా. వేదవేత్తకు పామరుడు మిత్రుడు కాలేడు. రథం కలవాడికి రథం లేనివాడు, రాజుకు రాజు కానివాడు మిత్రులు ఎప్పటికీ కారు. రాజుకే ఉంటుంది స్నేహం, రాణికే ఉంటుంది. రాజుకి రాణికి మధ్యనే స్నేహం ఉంటుందని గమనించు. నేను రాజును, నువ్వు కాదు, కాబట్టి నీకు నాకు స్నేహం లేదు. పూర్వమైత్రిని విడిచిపెట్టు. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో అంతే అన్నాడు ద్రుపదుడు. మాటలు విని ద్రోణుడు అలాగే నిలబడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. దుఃఖం వస్తున్నది. ద్రోణుడు అభిమానం కలవాడు కదా, ప్రతాపవంతుడు కదా. కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. బుద్ధిమంతుడు కాబట్టి వెంటనే తేరుకొని ద్రుపదుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని మనస్సులో నిర్ణయించుకున్నాడు. అక్కడేం చెప్పలే. వెనక్కు తిరిగి హస్తినాపురం వైపు అడుగులు వేశాడు. అప్పుడేం చెప్పలే. మామూలుగా అప్పుడప్పుడు చెప్పేస్తారు జనం, ఏదైనా కోపం వస్తే పోట్లాడేస్తారు. కానీ అది కాలే. హస్తినాపురంలోకి అడుగుపెట్టి కృపాచార్యుడి ఇంటిలో రహస్యంగా నివసించసాగాడు. అప్పుడు కౌరవ పాండవులకు కృపాచార్యుడు విద్య నేర్పిన తరువాత ద్రోణపుత్రుడైన అశ్వత్థామ రాజకుమారులందరికీ అస్త్ర విద్యను నేర్పాడు. ఆ విషయం జనులకు తెలియలేదు. ఇలా ద్రోణుడు రహస్యంగా కాలం గడుపుతూ ఉండగా ఒక సంఘటన జరిగింది. అక్కడ రహస్యంగా విద్య నేర్పుతున్నాడు. ఆయన విద్య నేర్పే వ్యవహారమే వేరే. ఆయనకి ముందు ఇదంతా వస్తుందని మహానుభావులు తెలుసు. అయినప్పటికీ కూడా తన యొక్క లోపల ఉండేటువంటి కోపం వేరే ఉంది, అందుకని నేర్పుతున్నాడు. ఒకనాడు కౌరవ పాండవులు హస్తినాపురం నుండి దూరంగా వెళ్ళి గూటి బిళ్ళ అనే ఆటను ఆడుకోసాగారు. గూటి బిళ్ళ. ఇంతలో హఠాత్తుగా ఆ బిళ్ళ నూతిలో పడిపోయింది. అది గూతి బిళ్ళ. అప్పుడు ఆడేవాళ్ళు, ఇప్పుడు లేదు. దానిని ఎలాగైనా పైకి తీయాలని అందరూ ప్రయత్నించారు. ఒక గూటం కట్టి దానికి విసిరితే దాన్ని కొట్టడం. ఇప్పుడు చిన్ని దండులాగా తయారైపోయింది. అది ఇప్పుడు ఆడతానని తెలియదు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. వారికి ఏ ఉపాయమూ తోచలేదు. ఆ బిళ్ళ బయటికి రావాలా. దాంతో రాజకుమారు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చేసేది? సిగ్గుతో తలదించుకున్నారు. దానిని ఎలా పొందాలా, ఎట్లా తీయాలా అని అందరూ బాధపడ్డారు. అప్పుడు వారికి కొంత దూరంలో నల్లగా ఉన్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆయన అగ్నికార్యం చేసి అక్కడ నిలబడి ఉన్నాడు. తెల్లని వెంట్రుకలతో కృషించిపోయినటువంటి శరీరంతో దీనుడుగా కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో ఏదో నిరాశ గోచరిస్తూ కనిపిస్తుంది. ఉత్సాహాన్ని కోల్పోయిన ఆ రాకుమారులు గబగబా పరిగెత్తి ఆయన చుట్టూ చేరారు. ఆయనే ద్రోణుడు. ఆయన వారి అవస్థను కనిపెట్టాడు. వారికి ఇష్టమైనదేదో వారికి దక్కలేదని, ఆ పని సాధించడం కోసమే తన దగ్గరకు వచ్చారని ఆయన గ్రహించాడు. చిరునవ్వు నవ్వుతూ వారిలో ఇట్లా అన్నాడు, ఏమిటి అరే, ఏం కావాలా? ఎంత పని జరిగింది మీకు? ఎంత అవమానం జరిగింది? మీ బలం, మీ క్షేత్రం, మీ విద్య ఏమైపోయాయి? భరతవంశంలో పుట్టిన వీరులారా, బావిలో పడిన బిళ్ళనే తెచ్చుకోలేరా? పోనీలే,
నేను తెచ్చిస్తాను. ఇప్పుడు చూడండి, నా ఉంగరాన్ని బావిలో వేస్తాను. తర్వాత నా బాణాలతో ఆ బిళ్ళను, నా ఉంగరాన్ని కూడా పైకి తెస్తాను. దీనిని ఫలంగా నాకు ఉద్యోగం ఇప్పిస్తారా అని ద్రోణుడు అడిగాడు. రహస్యంగా ఉండినవాడు ఇక్కడ బయటకు వచ్చాడు. తన వ్రేలికి ఒక ఉంగరాన్ని తీసి బావిలో పడేశాడు. అది నీటిలో మునిగిపోయింది. అప్పుడు యుధిష్ఠిరుడు ద్రోణుడితో, అయ్యా, మీరు కృపాచార్యుల వారి అనుమతి పొంది ఇక్కడే ఉండండి అన్నాడు. ఆ మాటలు విని ద్రోణుడు నవ్వి, కుమారులారా, ఇవిగో గుప్పెడు బాణాలు, వీటిని మంత్రాలతో మంత్రించాను. ఇప్పుడు వీటి బాణాలని చూడండి, బలాన్ని. ఈ బాణాల యొక్క బలాన్ని ఇప్పుడు చూడండి. మొదటి బాణంతో బిళ్ళను గుర్చి, ఆ బాణానికి మరో బాణం గుచ్చుతాను. ఇలా బాణాలను గుర్చి బిళ్ళను, ఉంగరాన్ని అందుకుంటానన్నాడు. ఇలా ద్రోణుడు ఎంత తెలివిగా అన్నాడో అంత తేలికగానే బాణాలను ప్రయోగించి పనిని పూర్తి చేశాడు. వారు ఆడుకునే బిళ్ళను వారి చేతిలో పెట్టాడు. కళ్ళ ఎదురుగా జరిగినటువంటి ఈ అద్భుతాన్ని చూసినటువంటి రాజకుమారులకు నోట మాట రాలేదు. ఆట మరిచిపోయారు. ఎంతో ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకొని, బ్రహ్మర్షి, మా బిళ్ళను తీశారు, బాగుంది, మరి మీ ఉంగరాన్ని కూడా త్వరగా పైకి తీయండి అన్నారు. అప్పుడు ద్రోణుడు అన్నాడు, ధనస్సు తీసుకొని బాణాన్ని విడిచి ఉంగరాన్ని పైకి కూడా తీశాడు. అప్పుడు రాజకుమారులందరూ చేతులు జోడించి ద్రోణుడితో ఇలా ప్రార్థన చేశారు. అభివాదయామహే బ్రహ్మన్, ఓ మిత్రుడా నీకు నమస్కారం. అభివాదయామే ఓ బ్రహ్మన్, ఓ మిత్రుడా రూపమైనటువంటి విప్రుడా నీకు నమస్కారం. ఓ విప్రుడా, నీకు నమస్కారం పెడుతున్నాం. ఇంతటి నేర్పు ఎవరిలోనూ మేము చూడలేదు ఇంతవరకు. ఇంతటి కార్యాన్ని ఇలా సాధించవచ్చు అని సులభంగా మీరే చేసి చూపించారు. మీరెవరో చెప్పండి. ఇప్పుడు మేమేమి చేయాలో కూడా చెప్పండి ఇప్పుడు అన్నారు. ద్రోణుడు, కుమారులారా, మీరు వెళ్ళి భీష్ముడికి నా రూపాన్ని గురించి, నా బాణాలను గురించి చెప్పండి. ఆయన నన్ను గుర్తిస్తాడు. తర్వాత ఏమి చేయాలో దాన్ని ఆయన గ్రహిస్తాడు అన్నారు. కుమారులందరూ అలాగే అని భీష్ముడి వద్దకు వెళ్ళి ద్రోణుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం గురించి చెప్పారు. ఆయన నైపుణ్యాతాన్ని పొగిడారు బాగా. భీష్ముడు ఆయన ద్రోణాచార్యుడు అని గ్రహించాడు. ఈ కుమారులందరికీ ఆయనే తగిన గురువు అని తెలుసుకున్నాడు. తానే స్వయంగా వచ్చి ఆదరించాడు, ప్రేమగా మాట్లాడాడు. హస్తినాపురానికి ఆయన రాకకు గల కారణాన్ని కూడా అడిగాడు. ద్రోణుడు జరిగిన విషయమంతా ఇలా చెప్పాడు. భీష్మ, పూర్వము నేను అస్త్రవిద్యను, ధనుర్వేదాన్ని నేర్చుకోవాలని అగ్నివేశ మహర్షి వద్దకు వెళ్ళాను. అక్కడ బ్రహ్మచర్యంతో జటలు ధరించి నిరంతరము గురుసేవ చేస్తూ అనేక సంవత్సరాలు ఉన్నాను. ఆ సమయంలో పాంచాల రాజు కుమారుడైనటువంటి యజ్ఞసేనుడు అక్కడికి విద్య కోసమే వచ్చాడు. అతడే ద్రుపదుడు. అతడు నాకెంతో ఉపకారం చేస్తూ ప్రియమిత్రుడాగా నాతో కలిసిమెలిసి ఉండేవాడప్పుడు. నాకు ఆ ప్రాణ స్నేహితుడిలో నేనెక్కడ చాలా కాలం నివసించానో, ఆ ప్రాణ స్నేహితుడితో నేనెక్కడ చాలా కాలం ఉన్నానో, చిన్నతనం నుండి మేమిద్దరము మిత్రులం, కలిసి చదువుకున్నాం. చాలా బాగా అక్కడే చాలా కాలం నివసించాం, కలిసి చదువుకున్నాం. అప్పుడు అతడు నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. నాకిష్టమైన పనులే చేసేవాడు. ఒకనాడు నాకెంతో సంతోషాన్ని కలిగించేటువంటి ఒక మాటను ఇలా మాట్లాడాడు. ఓ ద్రోణ, నా తండ్రికి నేనెంతో ప్రియమైన పుత్రుణ్ణి. ఆయన నన్ను రాజు చేయగానే ఆ రాజ్యాన్ని నువ్వే అనుభవించవచ్చు. ఇక నీ ఇష్టం. ఒట్టు పెట్టి చెబుతున్నాను, నా భోగాలు, నా ధనం, నా సుఖాలు అన్నీ నీ వశమవుతాయి, నీకు లోబడి ఉంటాయి, వాటిపై నీకు అధికారం ఉంటుంది అని శపథం చేసి చెప్పాడు. కొన్నాళ్లకు మా విద్య పూర్తి అయింది. అతడు అస్త్రవిద్యనంతా నేర్చుకున్నాడు. నేను అతడిని సత్కరించాను. అతడు నా సత్కారాన్నంతా పొంది తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం అతడి మాటల్నే ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాను.
నా పితృదేవతల ప్రేరణ వల్ల పుత్రులు కావాలన్న కోరిక నాకు కలిగింది. అప్పుడు నేను తగిన కన్య కోసం అన్వేషించాను, పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడు శరద్వంతుని కుమార్తె అయినటువంటి కృపి సదాచారాలు పాటిస్తుందని గ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమె వల్ల నాకు అశ్వత్థామ అనే కుమారుడు కూడా కలిగాడు. నేను పుట్టగానే నా తండ్రి అయినటువంటి భరద్వాజుడు ఎంతో సంతోషించాడు. అలాగే అశ్వత్థామ పుట్టగానే నేనెంతో సంతోషించాను. కాలం గడిచిపోతుంది, అశ్వత్థామ పెరుగుతున్నాడు. ఒకనాడు మా పక్క ఆశ్రమంలోని ఋషులు పిల్లలు ఆవుల దగ్గర ఆవు పాలను తాగుతున్నారు. ఎందుకంటే వారికి గోవులు అధికంగా ఉన్నాయి. అందుచేత వారు ధనవంతులు. ఆవులను, ఆ ఆవు పాలను త్రాగుతున్నటువంటి ఆ పిల్లలను చూసి మా అశ్వత్థామ ఏడవసాగాడు. అప్పుడు నాకు దిక్కు తోచలేదు. నేను గోసంపద కలవాడిని కాదు, ఒక గోవు కూడా నా దగ్గర లేదు, ధనవంతుడిని కూడా కాదు. అందుచేత నాకెందుకో బాధ కలిగింది. తక్కువ గోవులు ఉన్న వారి వద్ద గోవును యాచిస్తే ఆ దాత యొక్క స్వధర్మానికి విఘాతం కలుగుతుంది. అందుకని నేను అధిక గోసంపద ఎవరి వద్ద అయినా ఉందా అని వెతికాను. వారి వద్ద నుండే పవిత్రంగా ధర్మబద్ధంగా ఒక్క గోదానాన్ని స్వీకరించాలని దేశమంతా తిరిగాను. అయినా ప్రయోజనం కలగలేదు. ఒక్క గోవును కూడా పొందలేకపోయాను. అన్ని చోట్ల తిరిగాను. నేను వచ్చేసరికి బాలులందరూ అశ్వత్థామ చుట్టూ చేరి ఇవిగో పాలు అని పిండి కలిపిన నీళ్లనిచ్చి ఆట ఆడించారు, ఊరించారు. బాలుడైన అశ్వత్థామ ఆ పిండి నీళ్లనే పాలు అనుకొని త్రాగి నేను కూడా పాలు త్రాగాను అని ఆనందంతో గంతులు వేశాడు. అలా బాలకుల మధ్యలో నవ్వుల పాలవుతున్నటువంటి అశ్వత్థామను చూసి నా మనస్సు చలించిపోయింది. వాళ్ళంతా కావలసిగా చేశారు. బియ్యం పిండిని వేసేసుకొని పాలు అని ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర మా ఇంట్లో ఆవులు ఉన్నాయని ఎక్కిరించారు. నీకు ఇది పాలు ఇస్తున్నామని ఇట్లా ఇచ్చారు. అది తాగి వాడు అది పాలే అనుకున్నాడు పాపం అశ్వత్థామ. పాలు రుచి ఎప్పుడు చూడలేదు కదా. మొట్టమొదటి రోజు చూశాడు నీళ్లలో కలిపి బియ్యం పిండిని, అదే పాలు అనుకున్నాడు. డబ్బు సంపాదించని వాడికి ఇలాగే అవమానం జరుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.